అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏమైంది? మా హస్బెండ్ ఏమైనా బెదిరిస్తున్నారంట? ఏమని బెదిరిస్తున్నా? ఇద్దరం చచ్చిపోదామని ఏమో ఫోన్ చేస్తున్నారంట. నన్ను ఏం చేయంటున్నావు మరి? కాదు, నన్ను ఏం చేయమంటున్నావు నువ్వు? నాకు అర్థమవుతలే. నన్ను ఏం చేయమంటున్నావు? నీకు ఎందుకు? నీకు హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మా ఆయన జోలికి ఎందుకు పోతున్నావు నువ్వు? మీ ఆయన పిల్లనే, నా హస్బెండ్ ఏం లేడు. ఆయన హస్బెండ్ వదిలేసుకొని నేను ఇట్లా చేసుకున్నా. అర్థమవుతుందా? నేను బ్రతకడానికి లేదు. నేను బ్రతకడానికి లేదు. చావు మరి, నువ్వు ఒకదాన్ని చచ్చిపోరాదు. మరి మా ఆయన ఎందుకు చంపుతా అంటున్నావు? అదే చేస్తా అంటున్నా. అదే చేస్తాను. ఆయన ఏం తెచ్చుకోమంటలే. మన బెదిరిస్తున్నావు అంట కదా, ఫోన్ చేసి నేను వస్తున్నా, ఇద్దరం కలిసి చచ్చిపోదామని అంటున్నావు అంటగా. నేను ఒకదాన్ని చచ్చిపోతానని చెప్తున్నా. అదే నేను ఎక్కడ పోయి చచ్చిపోతాను అనేది నీకు అర్థమవుతుంది. ఎక్కడ పోయి చచ్చిపోతే స్టేషన్ కాడి పోయి చచ్చిపో. ఎక్కడ పోయి చచ్చిపోతాను అనేది, ఏడో పోయి చచ్చిపోతాను అనేది తెలుస్తుంది. మరి మా ఆయన ఎందుకు ఫోన్ చేసి నీ అంటే నువ్వు పోవచ్చు కదా. పోయేది మీ ఆయన ఎందుకు అవుతాడు? మా ఆయన కాదా? మీ ఆయన మాట్లాడుతున్నావు. నువ్వు అట్లాంటి మాటలు నువ్వు మాట్లాడుతూ అట్లాంటి మాటలు నేను మాట్లాడతలేను. నాకు బల్పెక్కి చేస్తలేను. ఇవంతా చేసినప్పుడు ఎవరు చేసుకుంటారో వాళ్ళే అంటే. అవునా? అవును. నువ్వు ఇంకా మాట్లాడలేదు. నేను మాట్లాడను తెలుస్తుంది నీకు. ఏదన్నా వదిలే. అంటే చంపేస్తావా మా ఆయన్ని? మీ ఆయన నేను చంపుతా? నేనేమే చేస్తా? మీ ఆయన నేను చంపలేను కదా. అయితే మరి బెదిరింపు అప్పుడు నువ్వు మంచిగా ఉండు. అది నువ్వు మంచిగా ఉండు. అప్పుడు నువ్వు సుఖంగా మంచిగా ఉండు. అది నువ్వు చెప్పాలి. అది నువ్వు అప్పుడు సుఖంగా మంచిగా ఉండు. అర్థమవుతుందా? అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకే, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అది కానీ ఇప్పుడు ఏమంటావు మరి? మా ఆయన చంపేస్తా అంటున్నావా? అయితే చచ్చిపోండి ఇద్దరు. హలో, నువ్వు గోపలాపల్లిలో ఉన్నావా? లేదు. చెప్పు. ఎక్కడున్నావు? గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఆ దగ్గర పిలువామని మాట్లాడు. హలో, ఏం పేరు? నీ పేరు? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ అవంతా అంటే ఏం సంబంధం? ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వద్దు కానీ. ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు మీది? పాప ఉంది, మ్యారేజ్ చేస్తుందని చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉన్నది. ఎక్కడ? నీ ఏరియా ఎక్కడ చెప్పు. నువ్వేంటి చెప్పు అసలుకి. ఏంది అసలు? నువ్వేం వర్క్? నువ్వేంటి అసలు? నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి. నాకేం తెలుసు? మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం అయితే తెలుసు. ఎవరితో ఒక అమ్మాయి? ఎవరు? ఏంది? ఆయనకి ఇంత ముందుకే మ్యారేజ్ అన్న విషయం తెలుసు. ఇవన్నీ ఇంటర్గేట్ విషయంగా అది వస్తుంది లేదు కానీ మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పినండే నాకు. మరి నీకు తెలిసి కాదు. ఏంది అసలు? ఇది ఎట్లా జరుగుతుంది? ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఎట్లనో జరిగింది. ఇలా జరిగింది అయిపోయింది. ఎట్లయితుంది ఇది? ఎట్లయితుంది? అయ్యేదే ఉంటది. ఇంకా అయ్యడానికి ఏం లేదు. అయ్యడానికి కానీ అయ్యేది కానీ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని ఉన్నా, నువ్వు ఉంటున్నా కూడా నేను ఒక్కదాన్ని ఉండలేను కదా. అదేంటి నాకు అర్థం కాలేదు. ఇప్పటికి నేను చచ్చిపోతే ఎట్లా? ఇదిగో నేను ఏమని విలువచ్చు నాకు తెలీదు. నేను ఫీల్ అవుతాయి. నేను చెప్పేది వినండి ఒక నిమిషం. చెప్పు. ఇది అన్నిటికీ గొడవల కంటే 10 మంది మాట్లాడుకొని ఇదంతా చేసిన దానికంటే తనని ఇబ్బంది పెట్టుకోవడం, మనం ఇబ్బంది పడడం, ఇవన్నిటికంటే కూడా పాపది మీకు పిల్లలు గారు అవుతారో నాకు తెలీదు. ఎవరు? అక్క నేను చెప్పేది ఒక్క నిమిషం. అక్కనా? నేను సరే జ్యోతి అన్నంలో ఏమన్నదో నాకు తెలియదు. కాదు, అసలు నీ ప్రాపర్ ఇక్కడ అసలు నువ్వు ఎట్లా పరిచయం చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను హైదరాబాద్ లోనే పరిచయం. ఏం చేస్తావు? హైదరాబాద్. నువ్వేం చేస్తావు? నేను ఏం చదువుకుంటా. చదువుకుంటా. ఏం చదువుకుంటావు? ఎంబీఏ. మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ అంటే కొన్ని ప్రాపర్ ఎక్కడ అంటారు? మీ అమ్మ వాళ్ళది ఎంత ఏంటి? మీ అమ్మ వాళ్ళది అదంతా ఏంటి చెప్పు అసలు. నాకు అడ్రస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వద్దు. ఏమైనా చేయాలనుకుంటే
లైఫ్ ఖరాబ్ చేయాలనుకుంటే మీతో పాటు మా రూమ్ ఖరాబ్ అయిపోతుంది, ఖరాబ్ కానీ అర్థమవుతుందా? మీకు ఒకవేళ అట్లా కాదు అనుకుంటే నేను మీతో పాటు ఉండడానికి నేను రెడీ. నువ్వు ఎందుకు ఎందుకు ఉంటావు? నువ్వు ఎందుకు వస్తావు? నీకు ఎందుకు ఇది? నీకు ఇదంతా ఎందుకు తల్లొస్తే? ఆయనకు ఒక పాప, అర్థమవుతుందా? పాప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.